పార్ట్ 4 వరకు వచ్చాం కదా. ఎస్ఐపి ఓపెన్ చేయండి. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవడానికి ఒక డాక్యుమెంట్ ని తీసుకోవాలి. డిప్రిసియేషన్ రన్. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవడానికి డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. స్పెసిఫై అకౌంట్ టైప్ ఫర్ ఎస్పిఆర్ వెళ్ళండి. అకౌంటింగ్ అసెట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అసెట్ అకౌంటింగ్ ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ integrated with general ledger accounting, post depreciation general ledger accounting, post depreciation to general ledger accounting. ఇక్కడ ఉంది కదా, స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ క్లిక్ చేయండి. చూస్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఏఎఫ్ తీసుకోండి. ఏఎఫ్ తీసుకున్నారా? ఏఎఫ్ తీసుకున్నారు కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఏఎఫ్ డాక్యుమెంట్ చూడండి, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఏఎఫ్. ఇక్కడ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ ఇవ్వండి. 05 కదా, నంబర్ రేంజ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి నంబర్ రేంజ్ ఇవ్వండి. 05 2024 లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ ఇవ్వండి. సేవ్ చేశారా? సేవ్ చేయండి. ఓవర్లాప్ అంటే నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. 4000 5000 కూడా ఇచ్చేసారు మీరు. 5001 నుండి 6000 తీసుకోండి, అవుతుంది. ఎంటర్ సేవ్. బాకెళ్ళండి. నెక్స్ట్ స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ వెళ్ళండి. డిప్రిసియేషన్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. నాగరాజ్ బ్యాక్ వెళ్ళండి. నాగరాజ్ మ్యామ్ సారీ, రాజు బ్యాక్ వెళ్ళండి.
స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్ చూస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏఎఫ్ డాక్యుమెంట్ మీ కంపెనీ కోడ్కి అసైన్ అయిందో లేదో చూసుకోవాలి, అంత ఇంకేం లేదు. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్కి ఏఎఫ్ డాక్యుమెంట్, ఏఎఫ్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ రన్, ఏఎఫ్ డాక్యుమెంట్ డిప్రిసియేషన్ రన్ చూసారా, మీ కంపెనీ కోడ్కి అసైన్ అయ్యి ఉంది. క్లియర్ కదా, ఇట్లా ఉండాలి. నెక్స్ట్ డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా వెళ్ళండి. అసెట్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి అట్లా. అసెట్ మాస్టర్ డేటా ఇది ఎక్కడ ఉంటుంది అంటే యాక్చువల్గా మాస్టర్ డేటా ఉంది చూడండి, అసెట్ అకౌంటింగ్ లో మాస్టర్ డేటా ఉంటుంది, లాస్ట్ లో ఉంది అసెట్ మాస్టర్ డేటా లాస్ట్ లో ఉంది చూడండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్ మాస్టర్ డేటాలో స్క్రీన్ లేఅవుట్స్ ఉంటుంది చూడండి. స్క్రీన్ లేఅవుట్ ఎలాబరేట్ చేయండి రాజు. మాస్టర్ డేటా కిందే ఉంది. 1 minute వెయిట్ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్. 1 minute. I'm sorry. చూడండి, డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి, క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి అది. సో ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి, మనం స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము, మీ కంపెనీకి 2 letters ఇచ్చాం, పిఎం ఇచ్చాం. తర్వాత చూడండి పిఓపిఎం ఎంటర్ చేయండి. ఇది మన స్క్రీన్ లేఅవుట్. సెలెక్ట్ చేసుకోండి,
స్క్రీన్ లేఅవుట్ సెలెక్ట్ చేయండి. కొంచెం కేర్ఫుల్గా వినండి ఇది. సెలెక్ట్ చేశారు కదా, లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళండి. ఇక్కడ థర్డ్ వన్ టైం డిపెండెంట్ డేటా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ ఇక్కడ మనము కొన్ని ఆప్షనల్లో ఉంచుదాము, కొన్ని సర్ప్రైస్లో ఉంచుదాము. చూడండి, కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇక్కడ. వెయిట్ ఇక్కడ మనము వెయిట్ ఇక్కడ 19 పాయింట్ నుంచి ఉంటుంది. 19 పాయింట్ అవన్నీ నోలో పెట్టండి. 19 పాయింట్ నుంచి 19 బిల్డింగ్ రూమ్ నంబర్ 19 అవన్నీ నోలో ఉంచండి. అక్కడ నుంచి ఎక్కడి వరకు అంటే 26 వరకు నోలో ఉంచండి. నో అన్ని నోలో పెట్టండి, అవన్నీ అవసరం లేదు. ఇవి ఉంచడం వల్ల ఏం కాదు, బట్ మనకి ఎర్రర్స్ ఏం రాకుండా ఉంటాయి. నోలో పెట్టారా? అలాగే రైట్ సైడ్ కూడా చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ రిమూవ్ చేసేయండి. 19 స్ట్రైట్ లో రిమూవ్ చేయండి. క్రింద కూడా సో ఇవేమీ అవసరం లేదు మనకి, జస్ట్ అట్లా ఉంచండి. స్క్రీన్ లేఅవుట్ ఓకే. లాస్ట్లో ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా తీసేస్తారా? సరే ఉంచండి అట్లా. ఫైన్. ఇంకా ఉన్నాయి కదా చెక్ బాక్సెస్ ఉన్నాయి, తీసేయండి అవి కూడా. 81కి స్ట్రైట్ లో ఓకే, అలా ఉంచేయండి. ఇంకేం అలా ఉంచండి, ఇంకేమొద్దు. నెక్స్ట్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లోకి వెళ్ళండి. మళ్ళీ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లెఫ్ట్ సైడ్. ఇది ఫంక్షనల్ ఏరియా అంట, ఆప్షనల్లో ఫంక్షనల్ ఏరియా. చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకోండి. అది వద్దండి, రిక్వైర్డ్ వద్దు. ఫంక్షనల్ ఏరియా వద్దు, మిగతాది చెక్ బాక్సెస్ ఆప్షనల్లో పెట్టండి. చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకోండి. చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేయకుండా లాజికల్ ఫీల్డ్ గ్రూప్కి వెళ్ళండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఇంకోటి తీసుకోవాలి మనం. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయండి. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. ఇక్కడ కూడా కొన్ని చేంజెస్ చేద్దాము. ఇక్కడ చూడండి, అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలి. అంటే అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ ని మనం అసెట్ పర్చేజ్ చేసినట్టు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ లో అప్డేట్ అవుతుంది. అంటే క్యాపిటలైజేషన్ డేట్ అంటారు. ఆ డేట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. తీసుకోండి. నెంబర్ 12 తీసేసి డిఐఎస్పి లో ఉంచండి. డియాక్టివేషన్ ఆప్షనల్ వద్దు, డిఐఎస్పి లో ఉంచండి. అది దాని తర్వాత డిఐఎస్పి ఉంది, అక్కడ ఉంచండి. చెక్ బాక్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. చెక్ బాక్స్ సెలెక్ట్ చేశారు కదా, ఓకే ఫైన్. ఇవన్నీ ఇలా ఉంచండి. ఇవి కొంచెం వీటి వల్ల ఏంటంటే మనకి ఏదైనా క్రియేట్ చేస్తుంటే ప్రాబ్లం అవుతుంది. అసెట్స్ అవి సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. సో డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ సేవ్ చేశారా? సేవ్ చేయాలి. చూస్ పాయింట్ క్లోజ్ చేసేయండి. డిఫైన్ మల్టీ లెవెల్ డిప్రిసియేషన్ వెళ్ళండి. డిప్రిసియేషన్ చూడండి, మల్టీ లెవెల్ మెథడ్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మెథడ్. డిప్రిసియేషన్ టైప్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో, అడిగినప్పుడు చెప్పాలి. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే డిప్రిసియేషన్ అనేది ఫస్ట్ మంత్ నుండి లాస్ట్ మంత్ వరకు ఒకే విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది.
డిప్రిసియేషన్ ఎప్పుడు రన్ చేస్తారు? మంత్లీ రన్ చేస్తారని చెప్పాలి. కొన్ని కంపెనీస్ లో డే బై డే కూడా రన్ చేస్తారు, లేదంటే ఇయర్లీ కూడా రన్ చేస్తుంటారు. మాక్సిమం మంత్లీ డిప్రిసియేషన్ రన్ చేస్తారు. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ టైప్స్ స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఉపయోగిస్తామని చెప్పాలి. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటే స్ట్రైట్ లైన్ అంటే ఎవ్రీ మంత్ డిప్రిసియేషన్ అనేది ఒకే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే డిప్రిసియేషన్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ టూ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్ ఎస్ఎల్ఎం అంటారు. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. డబ్ల్యూడివి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఈ డిప్రిసియేషన్ నేమ్స్ అనే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు. ఓకేనా? వెళ్ళండి. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ డిప్రిసియేషన్ చూసారు పైన, డిప్రిసియేషన్ లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. ఐఎంజీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ కీస్, validation methods, depreciation keys, depreciation calculation method, తర్వాత డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. కొత్తగా డిప్రిసియేషన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీ డిప్రిసియేషన్ కి ఏమి ఇద్దాము? HA1 ఎగ్జాంపుల్. HA1 ఇవ్వండి. HA1 5% SLM టైప్ చేయండి. 5% డిస్క్రిప్షన్, 5% SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. కింద వాలిడేషన్ స్టేటస్ దగ్గర డ్రాప్ డౌన్ చేసండి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ అని తీసుకోవాలి. అంటే ఫస్ట్ డేట్ నుండి అన్నట్లు ఇది ఆర్డినరీ. ఓకే, ఇలా తీసుకోవాలి. HA1 తీసుకున్నాం ఇక్కడ, గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదు. HA1 డిప్రిసియేషన్ మెథడ్. SLM అంటే ఏంటి? HA1 అనేది తీసుకున్నాం. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మంత్ నుండి చివరి మంత్ వరకు ఒకటే డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్స్, లెఫ్ట్ సైడ్ లెవెల్స్ ఉంది, లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇయర్, ఇప్పుడు యాక్చువల్ ఇయర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 9999 తీసుకోండి. అంటే ఏంటి? ఇంకా అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా సరే మనం డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. మిషనరీ వాల్యూ ఒక 20 ఇయర్స్ ఉంది, తర్వాత కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. అట్లా ఎగ్జాంపుల్ ఇయర్స్ అన్నాడు కదా, ఎన్ని ఇయర్స్ క్యాల్కులేట్ చేస్తాం? ఎగ్జాంపుల్ 20 ఇయర్స్. 20 ఇయర్స్ క్యాల్కులేట్ చేస్తాం. బేస్ వాల్యూ నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ వన్ తీసుకోండి, స్టాండర్డ్ ఫస్ట్ వన్ తీసుకోండి. పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ ఒక 5% డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తున్నాం. ఇవ్వండి. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అనుకున్నాం ఒక 5% డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ అవ్వాలి. ఎంటర్ చేయండి. సేవ్ చేశారా? సేవ్ చేయండి. డిప్రిసియేషన్ మెథడ్ క్రియేట్ చేసాం. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఎస్టేప్ లోనే బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. సేవ్ చేశారు కదా, అగైన్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఫస్ట్ వన్. ఓకే, HA1 ఇది మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాము. HA2
రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ మెథడ్స్ అడుగుతారు చెప్పాలండి. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, WDV రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఫ్రమ్ ఆర్డినరీ స్టార్ట్ డేట్ తీసుకోండి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్. ఓకే, ఎంటర్ సేవ్. లెవెల్స్కి వెళ్ళండి, లెవెల్స్ ఇన్వెంటరీస్కి వెళ్ళండి. ఇన్వెంటరీస్ లో ఇయర్స్ 999999 అంటే అన్లిమిటెడ్ అని అర్థం. ఓకే, ఒక 20 ఇయర్స్ ఇక్కడ. నెక్స్ట్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్కి వచ్చేసి మారుతుంది. బేస్ వాల్యూ అనేది డ్రాప్ డౌన్ చేయండి. నెట్ బుక్ వాల్యూ అనుకుంటా అక్కడ 24, నెట్ బుక్ వాల్యూ 24 తీసుకోండి. నెక్స్ట్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ అనేది డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జాంపుల్ 5%. ఓకే, 5% ఇచ్చాం, ఎంటర్ సేవ్. ఇవి డిప్రిసియేషన్ మెథడ్స్ క్రియేట్ చేసాం. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. యా, HA1 HA2 కొంచెం పైకి వెళ్ళండి. HA1 HA2 ఈ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనం క్రియేట్ చేసాం. ఓకే, క్లియర్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలండి. అలాగే నేను మీకు నోట్స్ ఇచ్చాను, నోట్స్ మొత్తం చదవండి. డిప్రిసియేషన్ అసెట్ అకౌంటింగ్ గురించి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అసెట్ అకౌంటింగ్ గురించి మినిమం 1 or 2 క్వశ్చన్స్ అనేవి రేట్ చేస్తారు. నెక్స్ట్ మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్. డిప్రిసియేషన్ కీస్ క్రియేట్ చేయాలి. డిప్రిసియేషన్ కీస్ సేమ్ ప్రాసెస్. మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్ సేమ్ పాత్. బ్యాక్ వెళ్ళండి. మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్ అదిగో ఎగ్జిక్యూట్ చేయండి. డిప్రిసియేషన్ కీస్ క్రియేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీ డిప్రిసియేషన్ కీస్ ఏం తీసుకున్నాము, ఏమైనా తీసుకోవచ్చు. HA01 5% SLM depreciation on heavy plant and machinery. 5% SLM depreciation on heavy plant and machinery. % SLM depreciation on heavy plant and machinery. నెక్స్ట్ క్రింద చూడండి, క్రింద ఏం చేస్తారంటే పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్ తీసుకోండి. నెక్స్ట్ డిప్రిసియేషన్ టు ది డేట్ అన్నాడు, అంటే ఏంటి? డిప్రిసియేషన్ టు ది ఇది కూడా తీసుకోండి, ఇది కూడా తీసుకోవాలి యాక్చువల్గా. డిప్రిసియేషన్ ఫస్ట్ నుండి క్యాలిక్యులేట్ అవ్వాలి అట్లా. ఓకే, ఇది కూడా, ఈ రెండు తీసుకోండి, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఈ రెండు తీసుకున్నాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ డబుల్ క్లిక్ చేయండి. ఏమేమి వచ్చినాయి పైన? డిప్రిసియేషన్ కి యాజ్ వెల్ యాజ్ డిప్రిసియేషన్ మెథడ్, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ రెండు వచ్చినాయి కదా. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీలో ఇవ్వండి, టైప్ చేయండి. ఆర్డినరీ డ్రాప్ డౌన్ చేసి ఆర్డినరీ డిప్రిసియేషన్ అసెట్ అకౌంటింగ్ 2 times వాచ్ చేయండి, కొంచెం టఫ్ ఉంటుంది. ఇవ్వండి. నెక్స్ట్ ఫేస్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ది డిప్రిసియేషన్ తీసుకోండి. నెక్స్ట్ బేస్ మెథడ్ అన్నాడు, బేస్ మెథడ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్ అంటే ఇక్కడ 0014
చూడండి 0014 అంటే ఏంటి? ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అంటే లైఫ్ అనేది ఎండ్ అయిన తర్వాత కూడా మనం డిప్రిసియేషన్ ని క్యాల్కులేట్ చేస్తాం. చేయాలని ఇప్పుడు ఎగ్జాంపుల్ మిషనరీ వాల్యూ 100 ఇయర్స్ లేదు 20 ఇయర్స్ అనుకుందాం. 20 ఇయర్స్ తర్వాత కూడా మిషనరీ అనేది వర్క్ చేస్తుంది, రన్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు కూడా డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయొచ్చు. అందువల్ల ఇది తీసుకోవాలి. ఇవ్వండి. నెక్స్ట్ పిఆర్డి కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. పిఆర్డి కంట్రోల్ అనేది మనం ఫస్ట్ వన్ స్టాండర్డ్ తీసుకోండి. ఫస్ట్ వన్ 001 మల్టీ మెథడ్ అన్నాడు. మల్టీ మెథడ్ కదా. మన డిప్రిసియేషన్ కీస్ ఏం క్రియేట్ చేస్తాం? మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్ HA1 కదా. HA1 క్రియేట్ చేస్తాం ఇంతకు ముందు. HA1 లాస్ట్ నుండి సెకండ్ వన్ ఇది ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ క్లాసెస్ అన్నాడు. క్లాసెస్లో ఏమి ఇవ్వాలి? ఇక్కడ సెకండ్ వన్ తీసుకోండి. సెకండ్ వన్ స్ట్రైట్ లైన్ మెథడ్, స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ ఇది తీసుకుందాం. రిమైనింగ్ అన్ని యాసిడ్ ఉంచేయండి, సేవ్ చేయండి. సో మనం ఒక డిప్రిసియేషన్ కీని క్రియేట్ చేసాం. ఓకే. వన్ మోర్ కీ కూడా బ్యాక్ వెళ్ళండి. ఇది యాక్టివేట్ చేయాలి. యాక్చువల్గా బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ సేవ్ అయిందా? సేవ్ చేయలేదు అనుకుంటా మీరు. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. వెయిట్ ఇక్కడ చూడండి. HA01 సెలెక్ట్ చేయండి. HA01 రైట్ సైడ్ చూసారా? ఇన్యాక్టివ్ అని ఉంది. ఇన్యాక్టివ్ దీన్ని యాక్టివేట్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ డ్రాప్ డౌన్ చేయొద్దు. పైన యాక్టివేట్ ఒక మ్యాజిక్ సింబల్ ఉంది చూడండి పైన. యాక్టివేట్ చేయండి. డిప్రిసియేషన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. యాక్టివేట్ అయిందా డిప్రిసియేషన్ కీ అనేది? ఇట్లా యాక్టివేట్ చేయాలి. ఇన్యాక్టివ్ లో ఉండకూడదు, యాక్టివేట్ లో ఉండాలి. ఓకే. నెక్స్ట్ వన్ మోర్ డిప్రిసియేషన్ క్రియేట్ చేస్తున్నాము. డిప్రిసియేషన్ కీ వన్ మోర్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. HA02 మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. HA02 అని తీసుకుంటున్నాను. WDV మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్ చేసాం. ఇది WDV మెథడ్ డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. నెక్స్ట్ క్రింద తీసుకోండి. పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్ అదొకటి తీసుకోండి. మీకు ఈ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నాము, ఎందుకు తీసుకున్నాము అనేది తెలియాలంటే ఆ లైన్ సెలెక్ట్ చేసుకుని మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. అర్థమవుతుంది. కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ టు ది డేట్ అన్నాడు. ఎందుకు తీసుకున్నాము? సెలెక్ట్ చేసి 1 minute F1 ప్రెస్ చేయాలి. అది సెలెక్ట్ చేసి, తెలుసు కదా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ వెళ్ళండి. న్యూమెటరీకి వెళ్ళండి. ఆర్డినరీ డిప్రిసియేషన్ తీసుకోండి. ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ ది డిప్రిసియేషన్ రెండు తీసుకోండి. ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ క్లాసెస్ బేస్ మెథడ్ ఏం తీసుకోవాలి? 0014 కదా, అదే ఇవ్వండి. తర్వాత పిఆర్డి కంట్రోల్ 001 ఇవ్వండి. సో ఇది ఏ మెథడ్? ఇది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఏం క్రియేట్ చేసాం? డిప్రిసియేషన్ మెథడ్ అనేది ఇప్పుడు క్రియేట్ చేస్తుంది కీ. డిప్రిసియేషన్ కి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కి డిప్రిసియేషన్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము? HA2 కదా. HA2 ఇవ్వండి. HA2
క్లాసెస్లోకి వెళ్ళండి. క్లాసెస్లో అదర్ డిప్రిషియేషన్ తీసుకోండి. ఇక్కడ లాస్ట్ వన్ సేవ్ చేయండి. ఓకే, బ్యాక్ వెళ్ళి యాక్టివేట్ చేయాలి దీన్ని. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి యాక్టివేట్ చేయండి. సేవ్ చేస్తున్నారా లేదా? సేవ్ చేయకపోతే ప్రాబ్లం అయింది. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. యాక్టివేటెడ్. సేవ్ చేయండి ఒకసారి. కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ పార్ట్ 5 ఏమని చూడండి. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. వెళ్ళండి, టీ కోడ్ యాడ్ చేసుకుంటారా? ఓఏడిబి ఓఏవైజెడ్ వెళ్ళండి. ఇక్కడ వ్యాలిడేషన్ లో ఉంటుందండి. వ్యాలిడేషన్ చూసి అసెట్ అకౌంటింగ్ లో వ్యాలిడేషన్ ఉంటుంది చూడండి. వ్యాలిడేషన్ అసెట్ అకౌంటింగ్ పైకి వెళ్ళండి, ఇంకా పైన అసెట్ అకౌంటింగ్ లో ఉంటుంది ఇది. వ్యాలిడేషన్ డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ పొజిషన్కి వెళ్ళి అసెట్ క్లాసెస్ తీసుకోండి. మీ అసెట్ క్లాసెస్, మీ కంపెనీ కోడ్ 3 letters, పిఎం ఇచ్చాం. 3 letters ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 3 letters, పిఎం. ఇది కాదు అది PO1 అదేనా? ఇది మీది. తర్వాత సెలెక్ట్ చేసుకుని డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. డిప్రిసియేషన్ ఏరియాస్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఆ చెక్ బాక్సెస్ రిమూవ్ చేయాలి. చెక్ బాక్సెస్ అనేవి రిమూవ్ చేసేయాలి. లాస్ట్ లో చూసారా LAYOU అని ఉంది. ఇక్కడ మనం లేఅవుట్ 2000 తీసుకున్నాం. డిప్రిసియేషన్ ఆన్ సబ్ అసెట్ లెవెల్ 2000 తీసుకున్నాం, గుర్తుందా? ఫస్ట్ 2000 ఇవ్వండి పైన. అక్కడే 2000 ఇవ్వాలి. ఎంటర్ చేయండి. క్రింద కూడా 2000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇక్కడ డిప్రిసియేషన్ కీస్ ఓపెన్ అవ్వలేదు మనకి. ఇది ఒక ఎర్రర్. ఇది ఇక్కడ డిప్రిసియేషన్ కీ డిఈపి కీ అని చూసారా? డిఈపి కీ అనేది ఓపెన్ అవ్వలేదంటే ఇది ఒక ఎర్రర్ అనమాట. చెప్తాను. సో ఇది నేను చెక్ చేయాలి. 1 minute. ఇది ఒక ఎర్రర్ అండి. ఇది మీరు న్యూ సెషన్ తీసుకోండి. ఇది ఎందుకు వస్తుందంటే OS02కి వెళ్ళండి. OS02 కాదు, ఐఎమ్ సారీ, 1 minute.
వెయిట్. మీరు పంచండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఆ 2000 ఒకటి ఇచ్చి ఎంటర్ చేయండి. ఆ సెషన్కి వెళ్ళండి. 2000 ఒక చోట ఇవ్వండి, పైన ఇవ్వండి, కింద వద్దు. ఎంటర్ చేయండి. రావట్లేదు, ఓపెన్ అవట్లా. ఓకే. మళ్ళీ ఎంటర్ చేయండి అగైన్. ఓకే. ఓపెన్ అవ్వట్లేదు. ఓ పని చేద్దాం. ఇక్కడ ఏం చేయాలంటే మనం పని చేయండి. A021 వెళ్ళండి. AO21కి వెళ్ళండి. AO21 న్యూ సెషన్ తీసుకుని AO21. ఇక్కడ 2000 లేదా? 2000 సెలెక్ట్ చేసుకోండి. 2000 ఇక్కడ మన విషయం. 2000 సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ గ్రూప్ రూల్స్కి వెళ్ళండి. అక్కడ క్లాసెస్ అని చూసారా? క్లాసెస్ అది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ క్లాసెస్ అది సెలెక్ట్ చేయాలి. దీనివల్ల అవుతుంది ఆ ప్రాబ్లం, మేబీ చూద్దాం. ఓకేనా? సేవ్ చేయండి ఒకసారి. కంటిన్యూ చేయండి. ఆ సెషన్కి వెళ్ళండి. 2తో ఎంటర్ చేయండి. బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి రండి, అవుతుంది. వెళ్ళండి. డిప్రిసియేషన్, ఎంటర్ చేయండి. ఎందుకు ఓపెన్ అవట్లా? సేవ్ చేయొద్దున్నారా? ఫస్ట్ నుంచి వచ్చారా? ఒక పని చేద్దాం, వెయిట్ చేయండి, నేను చెప్తాను. వెయిట్ చేయండి. వన్ మినిట్. ఆ సెషన్ సేవ్ చేశారు కదా, అది క్లోజ్ చేసేయండి ఒకసారి. వన్ మినిట్. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, ఫుల్ బ్యాక్ వెళ్ళిపోండి. ఫస్ట్ నుండి రండి, పాత్ దగ్గర నుండి రండి. నోనండి, నో. డిఫైన్ డిప్రిషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ అసెట్ క్లాసెస్ ఏంటి? PO1 PM సెలెక్ట్ చేయండి. దాన్ని చెక్ బాక్సెస్ రిమూవ్ చేయండి. డబుల్ క్లిక్ చేయాలి. వెళ్ళండి, డిప్రిసియేషన్ ఏరియాస్కి వెళ్ళండి. చెక్ బాక్సెస్ రిమూవ్ చేయండి. 2000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా? డిప్రిసియేషన్ కీ ఓపెన్ అయింది చూసారా? ఇక్కడ ఆ డిప్రిసియేషన్ కీ అనేది ఓపెన్ అవ్వాలి. సో మనం ఏ డిప్రిసియేషన్ చేద్దాము? ఇక్కడ ఏ డిప్రిసియేషన్ చేద్దాము? HA01 కదా మనం తీసుకుంది.
HA01 అనేది ఒక డిప్రిసియేషన్ కి స్ట్రైట్ లైన్ మెథడ్, HA02 అనేది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. HA01 ఇవ్వండి. ఇంతకుముందు క్రియేట్ చేసాం జస్ట్ నౌ. ఇవ్వండి, టైప్ చేయండి నాగరాజ్. నారాజ్ అంటున్నాను, రాజు. HA01 ఎంటర్ చేయండి, కింద కూడా యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. చూసారా, కింద కూడా యాడ్ అయింది చూసారా, అట్లా రావాలి. ఆ డిప్రిసియేషన్ కీస్ ఓపెన్ అవ్వకపోతే అది చేయాలి మీరు. సేవ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్. సో ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. ఎసెట్ మాస్టర్ ఎండ్ ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. కంప్లీటెడ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాం. సో ఇక్కడ నుండి ఏం చేస్తాము, ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. హౌ టు క్రియేట్ ఎసెట్ మాస్టర్ అని అడుగుతారు. ఓకేనా? పాత్ ద్వారా వెళ్దామా? ఎండ్ యూజర్ యాక్టివిటీ కదా, ఎస్ఐపిలోకి వెళ్ళండి, కమాండింగ్ ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి. ఎక్స్ట్రా ఓపెన్ చేయనా, ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, పోస్టింగ్ అసెట్స్, పోస్టింగ్ లో అసెట్స్, లాస్ట్ లో అసెట్ చూడండి. అసెట్ క్రియేట్, ఇక్కడ చూడండి అసెట్ క్రియేషన్ AS01, అసెట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి AS01, అసెట్ చేంజ్ AS02, అసెట్ డిస్ప్లే AS03. నోట్ చేసుకోండి అవి. చేంజ్ లోకి చేంజ్ అండ్ డిస్ప్లే చూడండి, చేంజ్ అండ్ డిస్ప్లే చూడండి అక్కడ. చేంజ్ చూసారా, అసెట్ క్రియేషన్ AS01, అసెట్ చేంజ్ AS02, అసెట్ డిస్ప్లే AS03. టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు. అసెట్ అకౌంటింగ్, అసెట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటంటే AS01 అని చెప్పాలి, ఇంపార్టెంట్ టీ కోడ్. ఓకే, క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో అసెట్ ని ఎలా క్రియేట్ చేస్తామని కూడా అడుగుతారు. ఏం చెప్పాలి? ఫస్ట్ టైం ఇస్తాం అసెట్ క్లాసెస్ ఇస్తాం. మీ కంపెనీ కోడ్ 3 letters PM ఇచ్చాం, గుర్తున్న జస్ట్ నౌ తీసుకున్నామా? ఇవ్వండి, PO1 PM. అసెట్ క్లాసెస్ ని బేస్ గా చేసుకుని అసెట్ క్రియేట్ చేస్తాం. దీని కంపెనీ కోడ్ యాడ్ అయింది. ఓకేనా? టీ కోడ్ ఏంటి AS01 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తాము. వీ నీడ్ టు స్పెసిఫై ది అసెట్ క్లాసెస్ అండ్ కంపెనీ కోడ్. నంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ డేట్ లాస్ట్ లో ఈరోజు డేట్ తీసుకోండి. క్యాపిటలైజేషన్ డేట్ ఈరోజు డేట్ తీసుకోండి. కింద క్యాపిటలైజేషన్ డేట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా ఈరోజు డేట్ ఇవ్వండి. కొంచెం టాప్కి వెళ్ళండి, పైకి వెళ్ళండి కొంచెం. ఇవన్నీ యాస్టిల్గా ఉంచేది, మీకేం అవసరం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 అని ఇచ్చారు కదా పైన డిస్క్రిప్షన్. పైన నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏరియాస్ చూడండి, పైన రైట్ సైడ్ లాస్ట్ లో క్లిక్ చేయండి. ఇక్కడ డిప్రిసియేషన్ క్లిక్ అయింది కదా ఆటోమేటిక్ గా. ఓకే,
లైఫ్ అన్నమాట. ఎన్ని సంవత్సరాలు తీసుకుంటున్నాం అసెట్ వాల్యూ లైఫ్ అనేది? ఎగ్జాంపుల్ 10 ఇయర్స్. ఇవన్నీ యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్. ఎంటర్ చేయండి. కింద కూడా యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. యాడ్ అయిందా కింద కూడా? నెక్స్ట్ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ అన్నాడు చూడండి. డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ రైట్ సైడ్. మన ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకుందామా, లేదంటే 01/01/2024 ఎంటర్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. అసెట్ 100 ఈజ్ క్రియేటెడ్. మనం ఇంతకుముందు నెంబర్ రేంజ్ ఇచ్చాం, గుర్తుందా? అసెట్ కి 100 నుండి 1000 వరకు ఇచ్చినట్లున్నాం. అది పిక్ అయింది ఇక్కడ. నంబర్ రేంజ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సబ్ అసెట్ క్రియేట్ చేయాలి. ప్రతి అసెట్ కి ఒక సబ్ అసెట్ ఉంటుందండి. టీ కోడ్ AS11. లేదంటే పాత ద్వారా ఏదంటే బ్యాక్ వెళ్ళండి. ఐఎమ్ సారీ, మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. మాస్టర్ డేటా. మాస్టర్ డేటా పైన క్లిక్ చేయండి. మాస్టర్ డేటా ఇక్కడ మోటార్ 1 అని టైప్ చేయండి. అది తీసేయండి, అది నేమ్ తీసేసి మోటార్ 1. మోటార్ 1 ఇట్లా ఇదైనా ఉంచొచ్చు, ఏం కాదు, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం. నెక్స్ట్ కింద క్యాపిటలైజేషన్ డేట్ డౌన్కి వెళ్ళండి. ఈరోజు డేట్ తీసుకోండి. క్యాపిటలైజేషన్ డేట్ ఈరోజు డేట్ ఇచ్చేసాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏరియాస్ వెళ్ళండి. డిప్రిసియేషన్ ఏరియాస్ లో ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తే అవన్నీ వచ్చి ఇక్కడ ఇంకేం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, సేవ్. సబ్ అసెట్ కూడా క్రియేట్ అయింది మనకి. ఓకేనా, నెక్స్ట్ ఇది అసెట్ ఎలా క్రియేట్ చేస్తామనేది నోట్ చేసుకోండి. ఏమేమి పాయింట్ యూజ్ చేస్తామనేది నోట్ చేసుకోవాలి మీరు. ఏటీ కోడ్ యూజ్ చేస్తాం, ఏమేమి ఇచ్చాం, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హౌ టు క్రియేట్ ఎసెట్ అని అడుగుతారు. ఎసెట్ మీరు ఎలా క్రియేట్ చేస్తారని అడుగుతారు ఇంటర్వ్యూలో. అడిగినప్పుడు చెప్పాలి ఏమేమి ట్యాబ్స్ లోకి వెళ్ళాము, ఏమేమి ఇచ్చామో ఇవన్నీ చెప్పాలి మీరు. ఓకే, నెక్స్ట్ పర్చేజ్ ఎసెట్. ఎసెట్ ని పర్చేజ్ చేస్తున్నాం. ఈ టీ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు యాడ్ చేసుకోండి. పర్చేజ్ ఎసెట్ ఇక్కడ లేదు, ఒక టీ కోడ్ యాడ్ చేయండి. ఎసెట్ పర్చేజ్ F_90. F_90 అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ ఈ కోడ్. F_90, సారీ F-90. ఐఎమ్ సో సారీ, F-90 నాట్ అండర్స్కోర్. F-90 ఇస్ ద కరెక్ట్. ఓకేనా, వెళ్ళండి. ఎసెట్ ని కొన్నట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. వెండార్ నెంబర్ ఎంత వస్తుంది ఇక్కడ? మామూలు వెండార్ నెంబర్ ఎంత? వెండార్
వెండర్ నెంబర్ ఎంత వస్తుంది యాక్చువల్గా మనకి? వెండర్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎంత వస్తుంది వెండర్ నెంబర్? గుర్తుందా మీకు లేదా? సరే వెళ్ళండి. F-90 వెళ్ళారా? ఏం చేస్తే సేవ్ చేశారా లేదా? అది సేవ్ చేయకపోతే అవ్వదు నాకు. అయ్యింది సార్, సేవ్ అయింది సార్. వెళ్ళండి. F-90 F-90కి వెళ్ళారా? డేట్ తీసుకోండి, ఈరోజు డేట్. Hmm. 31 అంటే ఏం తీసుకోవాలి? వెండార్ తీసుకోవాలి. 31 వెండార్. వెండార్ తీసుకోండి, ఎనీ వెండార్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. డేట్ కరెక్ట్ ఇవ్వాలి నాగరాజ్. డాక్యుమెంట్ డేట్ ఏంటది? నాగరాజ్ అన్న, ఐఎమ్ సో సారీ రాజు గారు. ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంత ఇద్దాము? ఎగ్జాంపుల్ 1 lakh ఇవ్వండి. $1 lakh. క్రింద అసెట్ పర్చేజింగ్ ఆఫ్ మెషినరీ. మనం పర్చేజ్ చేస్తున్నాం. $70 తీసుకోండి. 70 డ్రాప్ డౌన్ చేయండి. 70 ఏంటంటే డెబిట్. మిషనరీ పర్చేజ్ చేస్తున్నాం కదా. 70 అంటే డెబిట్. మిషనరీ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేసి ఏం తీసుకోవాలి ఇక్కడ? uh, 100 to 1 కదా. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 తీసుకోండి. అదే తీసుకోండి. ఇదే తీసుకోవాలి. ఓకేనా? సో ఇది తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ టీటీ టైప్ అని చూసారు. టీటీ టైప్ దానికన్నా ముందు న్యూ కంపెనీ కూడా అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 100 ఇవ్వాలి యాక్చువల్గా. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 100 అంటే ఏంటో తెలుస్తుంది మీకు. వెళ్ళండి. అంటే ఏంటి? ఎక్స్టర్నల్ అసెట్ ఇవ్వండి. అది ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్ ఇవ్వండి. ఇది ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మిషనరీ కొంటున్నాం, వెండర్ దగ్గర కొంటున్నాం కాబట్టి వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతుంది, మిషనరీ డెబిట్ అవుతుంది. ఓకే, మిషనరీ డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. వెండర్ ఓకే, పోస్ట్ చేసేయండి. ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. మీరు ఇది ఇచ్చారా? వెయిట్ ఆగని చెప్తాను. క్లోజ్ చేయండి. వేరే వెండర్ తీసుకోండి. ఇప్పుడు ఇవి తీసుకుంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జిఎస్టీ ఇది అవసరం లేదు. స్లాష్ అని ఇచ్చేసి 1 more వెండర్ తీసుకోండి. $31 ఇచ్చారు కదా. డ్రాప్ డౌన్ చేసి వేరే వెండర్ తీసుకోండి. ఏపీపీ వెండర్ తీసుకోండి. ఎంటర్ చేయండి. $10 lakhs ఇద్దామా? 10 lakhs ఇస్తే ఓకే, సరే 1 lakh అయినా ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. నెక్స్ట్ ఇవ్వండి. పర్చేజింగ్ ఆఫ్ మిషనరీ అసెట్
డ్రాప్ డౌన్ చేయండి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 ఇవ్వండి. ఇక్కడ 100 తీసుకోవాలి. ఎంటర్ చేయండి. అమౌంట్ స్టార్ ప్లస్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. ఇక్కడ ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో చూడండి. ఎంట్రీ కూడా అడుగుతారు. ఎసెట్ ఎలా క్రియేట్ చేస్తాము, ఎసెట్ పర్చేస్ చేస్తే ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుందో అని అడిగినప్పుడు చెప్పాలి. ఓకేనా? 70 డెబిట్ రా మెటీరియల్ మిషనరీ అకౌంట్ డేటా టు వెండర్ 70 డెబిట్ 70 డెబిట్ వెండర్ క్రెడిట్ 31 క్రెడిట్. అంతే కదా? అది పోస్ట్ చేయండి. మనం ఒక ఎసెట్ ని పర్చేస్ చేసాం. ఓకేనా? ఎసెట్ ని పర్చేస్ చేసాం. తర్వాత ఒక ఎసెట్ ని కొన్నట్లు ఎంట్రీ పర్చేస్ చేసాం. తర్వాత ఏం చేస్తాము? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎస్టిమేటెడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. వెళ్ళండి. డిప్రిసియేషన్ రన్ అయితే మనకు హ్యాపీ, ఇంకా అయిపోయినట్లే. ఇంకేం డిప్రిసియేషన్ రన్ టీ కోడ్ ఏంది? టీ కోడ్ ఏంటి? AW01N. ఇది ఇవన్నీ ఎండ్ యూజర్ యాక్టివిటీ. తర్వాత కూడా ఎండ్ యూజర్ అండి ఇవన్నీ. ఎసెట్ ట్రాన్స్ఫర్, ఎసెట్ రిటైర్మెంట్, స్క్రాప్ ఆఫ్ ఎసెట్, డిప్రిసియేషన్ రన్, ఇవన్నీ కూడా ఏంటి? ఎండ్ యూజర్ యాక్టివిటీస్. మనం చేసి ఎసెట్ క్రియేట్ చేయడం ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎసెట్ ఎంట్రీ పోస్ట్ చేయడం ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్, డిప్రిసియేషన్, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఆ పైది కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీనే. ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అండి అన్ని కూడా. ఓకే, సో టీ కోడ్ ఏంటి ఇక్కడ? AW1N కదా? పైన 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 AW1N. వెళ్ళండి. పాత్ ద్వారా వెళ్దామా? ఎండ్ యూజర్ స్క్రీన్ లో వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ /n ఇవ్వండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, అసెట్స్ డిస్ప్లేలో చూసారు AW10N అసెట్ ఎక్స్ప్లోర్. ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. డిప్రిసియేషన్ రన్ అవ్వాలి. చూడండి ఇక్కడ డిప్రిసియేషన్ రన్ అయింది చూడండి. మన అసెట్ వాల్యూ ఎంత పర్చేస్ చేసాం? అసెట్ అనేది 1 lakh కి పర్చేస్ చేసాం. వాల్యూ అనేది ఇక్కడ చూడండి 1 lakh పర్చేస్ చేసాం. ఓకే, ఇది బుక్ డిప్రిసియేషన్. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఒక 10 years లైఫ్ కదా, కంపారిజేషన్ లో కంపారిజేషన్ కరెక్టే ఉందండి, కరెక్ట్గా వచ్చింది. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అంతా కరెక్ట్ ఉంది. క్లిక్ చేయండి ఇక్కడ. ఇక్కడ చూడండి 2024లో అసెట్ పర్చేస్ చేశారు మీరు. అంటే ఈ డేట్ అనుకుందాం. మనం 5% ఫస్ట్ మంత్ మనకి యాక్చువల్గా డేస్ కూడా క్యాలిక్యులేట్ అయినందువల్ల డిఫరెన్స్ ఉంది కొంచెం. ఎవ్రీ ఇయర్ చూడండి 2026, 27, 28, 29, 30, 31, 33 ఎలా క్యాలిక్యులేట్ అయింది? 5% తీసుకున్నాం మనం. 5% క్యాలిక్యులేట్ అయింది. ఆఫ్టర్ 5 years తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంటుంది? 45,356 రూపీస్ ఉంది ఆఫ్టర్ 10 years తర్వాత. ఇది డిప్రిసియేషన్, బుక్ డిప్రిసియేషన్ 2024 నుండి 2033 వరకు. పైన చూడండి ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అంటారు దీన్ని. క్లియరా? క్లియరా కాదా? క్లియరా కాదా? రైట్, ఇది అసెట్ అకౌంటింగ్ అండి. అసెట్ అకౌంటింగ్ ఇంకా చాలా ఉంటుంది, చెప్పుకోలే కానీ అసెట్ అకౌంటింగ్ అనేది ఇంకా చాలా ఉంటుంది. లాస్ట్ ఇంకొక పార్ట్ ఉంది కదా, అది మాత్రం మీకు నేను వీడియోస్ ఇస్తాను, చూస్ చేయండి. బట్ ఇంతవరకు నేర్చుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, రిటైర్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా జస్ట్ ఐడియా కోసం నేర్చుకోండి. 6th వరకు మీరు చేయండి, ఇవన్నీ నేను చెప్పేశాను. మీకు ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతారా? మీరు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయితే మనం క్లాసెస్ పెట్టుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, FI to MM ఇంటిగ్రేషన్ చెప్పాను కదా మీకు నేను. చెప్పారు సార్. 1 minute. నేను FI to MM ఇంటిగ్రేషన్ S4 HANA సర్వర్లో చెప్పాను. మీరు ECCలో చేయకండి, అవసరం లేదు.
S4HANA సర్వర్ తీసుకున్నప్పుడు ఈ వీడియోస్ అన్ని చూడండి. 1 minute. ఈ వీడియోస్ అన్ని చూసి మీరు కాన్ఫిగరేషన్స్ చేయండి. చేయకపోయినా పర్వాలేదు. జస్ట్ మీరు ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్చువల్గా అంటే FI to MM ఇంటిగ్రేషన్ అనేది అంటే ECC సర్వర్ లో కూడా చేయొచ్చు మీరు, నో ప్రాబ్లం, వచ్చేస్తుంది, అవుట్పుట్ వచ్చేస్తుంది. బట్ S4HANAలో చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. బట్ ECC అయినా ఓకే, సేమ్ ECC అయినా S4HANA అయినా ఇదంతా ఒకటే, సేమ్ ప్రాసెస్, డిఫరెన్స్ ఏమి ఉండదండి, సేమ్ ప్రాసెస్. కానీ 90% MM వాళ్ళే చేస్తారు. మనం ఎక్కడ ఓన్లీ ఇంటిగ్రేషన్ పార్ట్ లో ఇన్వాల్వ్ అవుతాం, OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇన్వాల్వ్ అవుతాం, ఇంటిగ్రేషన్స్ చేస్తాం. BSX WRX అకౌంట్స్ దగ్గర మనం ఇన్వెంటరీ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ GRIR క్లియరింగ్ అకౌంట్స్ అనేవి అసైన్ చేస్తాం. అంతకుమించి ఇంక చేసేది ఏమి ఉండదు. కాబట్టి అది నేర్చుకోవటం మీకు బర్డెన్ అవుతుంది. బట్ మీరు నేర్చుకుంటా అంటే నేర్చుకోవచ్చు, మీ ఇష్టం, అది ఆప్షనల్. రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ ఈ FI to MM ఇంటిగ్రేషన్ క్లాసెస్ చెప్పాను కొంతమందికి, ఒకరు అడిగితే. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. నాట్ మ్యాండేటరీ, 90% MM వాళ్ళే చూస్తారు. బట్ ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి నేర్చుకోండి. అది కూడా S4HANAలో నేర్చుకుంటే బెటర్. అంటే ECC సర్వర్లో చేసిన సేమ్ ప్రాసెస్. క్లియరా కదా? SD వీడియోలు కూడా ఇస్తాను మీకు. SD కూడా చెప్తాను వాళ్ళకి, వేరే వాళ్ళకి SD కాన్ఫిగరేషన్స్ అడుగుతున్నారు, SD కూడా చెప్పేస్తాను. అంటే మళ్ళీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ MM లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అవన్నీ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి MM కూడా నేర్చుకున్నట్లు అనమాట. అంటే MM కూడా మీరు ఒక 30% నేర్చుకున్నట్టు ఈ క్లాసెస్ నేర్చుకుంటే. SD కూడా అంటే SD లో కూడా ఇన్వాల్వ్ అవ్వం మనం, SD వాళ్ళే చేస్తారు. ఆ ఇంటిగ్రేషన్స్ లో మనం చేయాలి. బట్ ఎనీవే ఇంతవరకు నేర్చుకోండి, దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. క్లియరా? అసెట్ అకౌంటింగ్ అయితే ఇంకా చాలా ఉంటుందండి. నేనేంటంటే అసెట్ అకౌంటింగ్ డిప్రిసియేషన్ ఇది అంటే ఓన్లీ ఇంకొక పార్ట్ ఉంది అంతే, అంతకుమించి ఇంకా అవసరం లేదు. అసెట్ ఎలా రిటైర్మెంట్ చేస్తారు లాస్ట్ పార్ట్ ఉంది కదా, అంతవరకు నేర్చుకుంటే మోర్ దెన్ ఎనఫ్. క్లియర్? అది ఓకేనా? అర్థమైందా లేదా? క్లియర్ కదా ఎంతవరకు? రైట్. సో నెక్స్ట్ క్లాస్ రేపటి నుండి కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దామండి. టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ ది కంట్రోలింగ్. కంట్రోలింగ్ ఇంత టఫ్ ఉండదండి, సింపుల్ గా ఉంటుంది. రేపటి నుంచి ఒక 3 days, సండేకి అయిపోతుంది. తర్వాత రిమైనింగ్ టాపిక్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, క్లియర్ కదా సార్? రేపు 6:30 సార్, 7 సార్ క్లాస్? రేపు 7 పెట్టుకుందామా? 7 పెట్టుకుందాం, ఎందుకంటే ఇంత టఫ్ ఉండదు. కంట్రోలింగ్ అనేది సింపుల్ గా చేసేయచ్చు. 7కి జాయిన్ అవ్వండి, ఓకేనా? 7కి జాయిన్ అవ్వండి. కంట్రోలింగ్ 3 days అండి. తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ పెట్టేస్తున్నాం, 1 by 1 కంప్లీట్ చేసేద్దాం. కోర్స్ అయిన తర్వాత మీకు నేను ఎక్స్పీరియన్స్ కి వాటికి నేను ఒక నంబర్ ఇస్తాను, వాళ్ళు కాంటాక్ట్ చేయండి. బట్ ఇంటర్వ్యూ నేను తీసుకుంటాను, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతానంటే ఎలా చెప్పాలి ఏంటి అవన్నీ మీకు క్లారిటీగా గైడెన్స్ ఉంటుంది. ఎవరైతే ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నాను అనుకుంటారో వాళ్ళు నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే ఇంటర్వ్యూ సెషన్ తీసుకుందాం. సో మీరు ఇంటర్వ్యూ టెస్ట్లో పాస్ అయితేనే అటెండ్ అవ్వండి. లేదు మాకు కాన్ఫిడెంట్ ఉందంటే మీ ఇష్టం, అది మీ పర్సనల్, వెళ్ళొచ్చు మీరు. నేను అట్లీస్ట్ ఒక 50 క్వశ్చన్స్ రేజ్ చేస్తాను, మీరు ఆన్సర్ చెప్పాలి. చెప్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఇంటర్వ్యూ, వెళ్ళొచ్చు. అదేం లేకుండా తొందరపడిపోయి చాలా మంది క్లాసెస్ ఏ వినకుండా రెజ్యూమ్ పెట్టేస్తాను సార్, రెజ్యూమ్ ఇవ్వండి సార్. ఒక ఆయన మన దగ్గర వీడియోస్ తీసుకున్నారు, ఒక 10 days 15 days అవ్వలేదు, రెజ్యూమ్ పెట్టేస్తారంట. ఏం చేస్తారు రెజ్యూమ్ పెట్టి? యూజ్ ఏమి ఉండదు కదా. ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఏమడుగుతారో తెలియదు, కొన్ని తెలియదు. మీకు స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ గురించి చెప్పాను, గుర్తుందా? స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ గురించి అవి కూడా అడుగుతున్నారు. చెప్పలేము, ఎందుకంటే ఇంటూ SAP అనేది ఒక వర్షన్, ఎవరు ఏ పాయింట్ రేట్ చేస్తారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. క్లియర్ కదా? ఎస్ సార్. నో FI to MM ఇంటిగ్రేషన్ అనేది నాట్ మ్యాండేటరీ. మీరు నేర్చుకుంటా అంటే నేర్చుకోండి. రీసెంట్గా చెప్పిన క్లాసెస్ నేను మీకు ఫోల్డర్ అనేది, ప్లేలిస్ట్ అనేది మీకు చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, అవి చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. కంప్లీట్ యువర్ చాయిస్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.